సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఆయన గురించి చెప్పాలి అంటే సౌత్ ఇండియాలో మారుమూల గ్రామానికి వెళ్ళి మీకు గుండు బాస్ తెలుసా అంటే మాకెందుకు తెలియదు, మా ఇంట్లో రోజుగా ఒక్కసారన్నా కనిపిస్తారు కదా అని చెప్తూ ఉంటారనమాట. బంగారు సామ్రాజ్యానికి సక్సెస్ అనే పదానికి కూడా ఆయన నిర్వచనం, ఆయన మంచి డెఫినేషన్ అని చెప్తూ ఉంటారు. హీఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ బిజినెస్ మ్యాన్ అని పక్కన పెడితే గ్రేట్ హ్యూమన్ బీయింగ్ లలితా జ్యువెలరీ ఓనర్ కిరణ్ కుమార్ గారు. సో నమస్కారం. నమస్తే అన్న. నేను వచ్చేసి నువ్వు ఎంత పొగుడుతావు నేను అనుకోలేదు. నేను గ్రేట్ ఏం లేదు, మామూలు 100% చాలా సింపుల్ మనిషిని, మామూలు మనిషిని. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే నేను అడిగాను అనమాట ఆయన్ని. అసలు ఆయన డైలీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు అసలు టైం ఎట్లా సరిపోతుంది? ఇన్ని షోరూమ్లు, ఇన్ని బిజినెస్లు, ఇన్ని వేల కోట్ల టర్నోవర్, ఎంత హడావుడిగా ఉంటారా? వెనక బ్యాక్ ఎండ్ ఎవరన్నా సపోర్ట్ చేస్తారా అని అసలు ఆయనతో పాటు ఇవాళంతా స్పెండ్ చేశాను. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆయనతో స్పెండ్ చేశానండి. ఒక వాచ్ పెట్టుకునే ఆ బాక్స్ ఇది ఏ సైజు ఉండాలి, ఎంత స్పాంజ్ పెట్టాలి అంటే అలాంటి వాళ్ళతో కూడా పిలిపించుకొని మాట్లాడి ఇప్పుడు కూడా అంత టైం దానికి వెచ్చిస్తున్నారు అంటే అంత సక్సెస్కి కారణం మీరు ఇప్పటికీ ఆ టైం స్పెండ్ చేయటమే అనిపించింది నాకు. మనిషికి ఉండేది ఇంత టైంని మీరు అన్ని విధాలుగా వాడుతున్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా స్ట్రెస్ అనిపిస్తుందా, లేకపోతే హ్యాపీగా నిద్రపోతారా? పళ్ళని హ్యాపీగా నిద్రపోతాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం ఎందుకు ఇన్వాల్వ్ అవుతానంటే ఆ క్వాలిటీ రావాలి. ఇప్పుడు ఒక పిల్ల ఉంది, ఇది ఎంతనే అవుద్ది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మన గాజుల సైజ్ లోపల పెట్టాలంటే పోదు, అర్థమవుతుందా? సో ఎంత పెద్ద సైజ్ చేస్తే ఎలా, సో అది పోతుందా లేదా అనేది చూశాను. సో అది మనం చేసిన తర్వాత దాన్ని చూసిన తర్వాత ప్రయోజనం లేదు అంటే ఆ క్వాలిటీ మనం ఇవ్వలేము అనమాట. సో ఆ క్వాలిటీ ఇవ్వాలంటే ప్రతి ఒక్క దగ్గర ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మనకు 150 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 150 పనులు ఉన్నాయి. కానీ మీరు ఏ ఐటమ్ మిమ్మల్ని నమ్ముకొని కస్టమర్ కొంటున్నారంటే దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ లేదంటే ఆ క్వాలిటీ రాదు. నాకు అనిపించింది దానికే మీరు అంత టైం ఇచ్చారంటే చేయించే బంగారానికి, మోడల్స్కి, ప్యూరిటీకి ఎంత వాల్యూ ఇస్తారో 100% ఇవ్వాల్సింది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అది దిగిపోతే మీకు ఆ క్వాలిటీ రాదు అనమాట. క్వాలిటీ రాదంటే నాట్ డిజైన్ వైజ్ నేను చెప్పేది, ప్యూరిటీ వైజ్ అది వేరే, కానీ క్వాలిటీ వైజ్. కొంతమంది మనుషులను చూసినప్పుడు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. కొంత మనుషులను చూసినప్పుడు ఈయనకి ఇంత వ్యాపారం ఉందిలే అందుకే ఇంత హెడ్ వెయిట్ యాటిట్యూడ్ అనుకుంటాం. బట్ ఈరోజు యూత్ కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకునే స్థాయికి వచ్చేసారనమాట. ఈవెన్ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, ఓనర్లు, పెద్ద వాళ్ళు కూడా డైలీ ఒక యాడ్ రకరకాల గెటప్పులతో చేస్తూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? చూసి ఎంజాయ్ చేస్తుంటారా, నవ్వుకుంటుంటారా? చెప్పినప్పుడు లేదు, బాగుంది, అంది బాగుంది. మీరు హెడ్ వెయిట్ అన్నారు కదా, నేను హెడ్కి వెయిటే తగ్గించాలని చెప్పి గుండు కూడా కొట్టేశాను. సో నాకు హెడ్ మీద అస్సలు వెయిట్ లేదు. సో అది కూడా ఇంటుకులు కూడా వెయిటే కదా. సో హెడ్ వెయిట్ ఉండకూడదు అని చెప్పేసి అది కొన్ని గ్రాములు ఉండేవి, అవి కూడా తీసేసా. ఆ గ్రాములు కూడా ఎందుకు హెడ్కి పెట్టాలా అని చెప్పేసి. సో హెడ్ వెయిట్ జీరో. సో కానీ ఇలా చేసే వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మీరే దానికి ఇన్స్పిరేషన్ అందరికీ. చేయాలి వాళ్ళ బ్రాండ్ వాళ్ళు ప్రమోట్ చేయాలా, సక్సెస్ఫుల్గా చేయాలా, నీట్గా చేయాలా. కస్టమర్కి కరెక్ట్గా మెసేజ్ మీరు ఏం చెప్తున్నారో అది మీరు చేసి చూపించాలా. ఎవరన్నా కూడా మనల్ని నమ్మి కొంటున్నారంటే మీరు ఒకటి చెప్తే 2 ఇవ్వాలన్నమాట. అది నా పాలసీ అనమాట. ఓకే, మీరు చెప్పిన దానికి తక్కువ ఇస్తే అది ఒక రకంగా ఈజ్ నాట్ గుడ్ అంటున్నా. అంటే నా పర్సనల్ నేను చెప్తున్నాను. నేను ఎవరిని అడ్వైజ్ చేయడం లేదు, ఎవరితో అడ్వైజ్ చేసేంత మనిషిని నేను కాదు. కానీ మనం ఏం కమిట్ అవుతున్నామో దానికన్నా బెటర్గా ఇవ్వాల్సిందే, కానీ దానికన్నా తక్కువ ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్ముకుంటున్నారు, మనం చెప్పే మాటల్ని నమ్ముకుంటున్నారు. సో నమ్మినప్పుడు మనం వాళ్ళని ఎలాంటి మిస్గైడ్ చేయకూడదు, ఎలాంటి తప్పు చేయకూడదు. అంటే ఇవాళ చిన్న కారణాల వల్లే వర్క్ డిప్రెషన్ అని, స్ట్రెస్ అని చాలామంది యూత్ సూసైడ్ల వరకు వెళ్ళిపోతున్నారు కిరణ్ గారు. అలాంటిది 1,00,000 వర్క్స్ పెట్టుకున్నా కానీ ఆ వర్క్లో ఆ పనిని ఎంజాయ్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ మూమెంట్ని కూడా ఇది నా పని కదా, నేను కదా చేయాల్సింది, నా కింద వాళ్ళు ఉన్నప్పుడు కూడా నేను కదా చేయాల్సింది, నేను బాధ్యుని కదా, రేపు సమాధానం నేను కదా అందరికి చెప్పాల్సింది అని మీరు ఎంత పని చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు కదా. ఏం చెప్తారు? నేను ఒక విషయం చెప్తాను. ఈరోజు మీరు ఎంత మాట అడిగారు కాబట్టి, సూసైడ్ అనే మాట తీసుకొచ్చారు కాబట్టి, నేను సూసైడ్ చేసుకున్నాను ఆలోచన వచ్చినప్పుడు మటుకు ఒకసారి నన్ను గుర్తు చేసుకొని, నేను ఎక్కడా పోను, నేను కార్పొరేట్ ఆఫీస్ చెన్నైలోనే ఉంటాను. సో ఎవరైనా వచ్చి నన్ను కలవచ్చు.
సూసైడ్ అనే మాట అనేది రాకూడదు, జీవితంలో రాకూడదు. మీరేం తప్పు చేయలేదు, వ్యాపారం చేశారో సక్సెస్ అవ్వలేదు, ఏదైనా కూడా మనం ఏది అంటుకున్నా కూడా మనం అనుకుంటున్నామో అది జరగడం లేదు, చాలా చాలా రకరకాలుగా. ఇప్పుడు నేను మీ పొజిషన్లో లేను కాబట్టి నాకు తెలియదు మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, మీకు ఏ విధమైన కష్టం ఉంది, మీరు ఎందుకు అట్లా సూసైడ్ అనే మీకు థింకింగ్ వచ్చింది. ఆ థింకింగ్ వచ్చినప్పుడు ఒకసారి నన్ను గుర్తు చేసుకోండి, నన్ను కలవండి. సూసైడ్ అనేది ఈ విషయానికి సొల్యూషన్ కాదు, వెనకాల మళ్ళీ కష్టపెట్టే తప్ప అంతకన్నా ఏం లేదు. ఫ్యామిలీని మనం సూసైడ్ చేసుకున్నప్పుడు మీకు తెలీదు, మీ వెనకాల 10 మంది చచ్చిపోతారు. వాళ్ళు బతికుంటారు కానీ వాళ్ళ బాడీలు ఉంటాయి కానీ వాళ్ళ ఆత్మ చచ్చిపోయి ఉంటుంది. వాళ్ళకి పండగ కానీ ఏదైనా కూడా వాళ్ళకి నచ్చదు. సో ఆ సూసైడ్ అనే వార్తే చేయకూడదు. 100% సక్సెస్ అవ్వము, ఏ వ్యాపారంలో ఏం తప్పు చేస్తాము ఆ తప్పుని సరి చేయండి. మీరు కూడా ఫెయిల్యూర్ అయ్యారా స్టార్టింగ్లో? నేను ఏ రోజు ఫెయిల్యూర్ అవ్వాలి. ఎందుకు ఫెయిల్యూర్ అవ్వలేదు? నేను 1కి 100 సార్లు ఆలోచించి అడుగు పెట్టాను. ఇలా జరిగితే ఏమవుద్ది, ఇలా జరిగితే ఏమవుద్ది అన్నీ ఆలోచిస్తే ఎక్కడ ఫెయిల్యూర్ అవుతారు, ఎందుకు ఫెయిల్యూర్ అవుతారు? ఫెయిల్యూర్ అవ్వరు. నేను ముందు కూడా చెప్పిన, కూరగాయలు అమ్మేవాడు బండివాడు కూడా ఒక 100 అపార్ట్మెంట్ ఉన్నాయో 200 అపార్ట్మెంట్ కింద ఒక బండి పెట్టుకుంటే వాడు అమ్ముతాడు. వాడు ఎక్కడో పోయి అడవిలో పోయి నేను పోయి కూరగాయలు అమ్ముతానంటే అది ఫెయిల్యూర్. ఓకే, అలాంటి ఎందుకు పెడతాం? బండి పెట్టకూడదు కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జస్ట్ మీకు సో మీరు సక్సెస్ అయ్యేదానికి 1000 అవకాశాలు ఉన్నాయి, ఫెయిల్ అయ్యేదానికి ఒకటే ఉంది, అది మన మిస్టేక్. సూపర్. అది మన మిస్టేక్, మనం తప్పు చేస్తున్నాం కాబట్టి ఫెయిల్యూర్ అవుతున్నాం. కాకపోతే ఫెయిల్యూర్ అయ్యే ప్రశ్నే లేదు, ఫెయిల్యూర్ అవనే అవరు. ఒక పని చేసేటప్పుడు 100 సార్లు ఆలోచించాలా. నేను పోయి కూరగాయలు పోయి అడవిలో అమ్ముతానంటే ఎలా జరుగుద్ది? జనాలే లేరాడా? ఓకే, అది మీ మురుకుతనం. అది మీరు ఫెయిల్యూర్ అయ్యేదానికి మీరే రెడీ అవుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.